దీని అల్లరి భరించలేక ఒక 2 అవర్స్ పీస్‌ఫుల్‌గా ఉండొచ్చని చెప్పి స్కూల్‌కేస్తే, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళే గ్యాప్‌లో ఎంత అల్లరి చేస్తదో చూడండి. పాపని పిక్ చేసుకుందామని స్కూల్‌కెళ్ళగానే నన్ను చూడగానే మేడం గారి రియాక్షన్ అది. డైలీ ఆల్మోస్ట్ అదే ఉంటది. తెలియదు ఈమెకప్పుడే స్కూల్ నుంచి కంప్లెయింట్స్ అవన్నీ త్రో చేసేస్తుందంట. ఈరోజు ఇంకా నా అదృష్టం ఎలా ఉందంటే హాఫ్ దూరం వచ్చిందో తెలిసింది. హౌస్‌కి స్కూల్‌లోనే పెట్టేసొచ్చాను. మళ్ళీ ఈమెనేసుకొని మళ్ళీ కీ తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాపు. ఆ పక్కన అపార్ట్మెంట్‌లో డోర్ ఓపెన్ చేసుంటే అక్కడికెళ్ళాలంట. నువ్వు అటు తిరుగు మమ్మీ మంచి రాయి కనిపించింది నోట్లో ఏసుకోవాలి. ఇది దాని ఇన్నర్ ఫీలింగ్. అబ్బా! ఇక్కడ ఇంకా చాలా మంచి రాళ్ళున్నాయి. మళ్ళీ యాక్టింగ్ చూడండి మేడం గారిది. దారిలో పోయే వాళ్ళందరూ మనల్నే చూస్తా ఉంటారు. కొంచెం గ్యాప్ ఇస్తే ఇక్కడే పడుకునేస్తది. నెక్స్ట్ స్టాప్‌లో ఆంటీ వాళ్ళు మంచిగా ముగ్గులేసుంటే అక్కడ కూర్చొని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అమ్మ! ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకోండి. బట్ స్టిల్ ఇంకా ఉంది. దాన్ని పలకరించినట్టే పలకరించి అక్కడ మళ్ళీ మట్టితో ఆడుతుంది. నా మీద పడి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ బయటికెళ్ళాలంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంప్లైంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మిగిలిన కంప్లైంట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ఈలోపు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!